అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ ఎండ్రాయిల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అరకిలో వంకాయలు 50 గ్రాముల ఎండ్రాయిలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేయాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. వేగిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసేయాలి. వీటిని ఒక్కసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేయాలి. ఇక్కడ ఉప్పు తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే స్టార్టింగ్లో వేసాను, వంకాయ ముక్కలు కోసేటప్పుడు వేసాను, అందుకే ఇక్కడ తక్కువ వేస్తున్నాను. ఇవి ఒక్కసారి మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీనిలోకి ఎండ్రాయిలు యాడ్ చేస్తున్నాను. ఎండ్రాయిలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రుచి సరిపడినంత కారం వేసి ఒక్కసారి కలుపుకొని అందులో గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్లాసున్నరంటే 350 ml వరకు వాటర్ వేసానండి. వేసి ఒక్కసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేయాలి. 3 విజిల్స్ రానివ్వాలండి. విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు కారాలు చూసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. నాకు అన్నీ సరిపోయినాయండి. ఇంకా వాటర్ మొత్తం ఎగరబెట్టేయాలి. కర్రీ ఇంకా ఇలా రావాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా వంకాయ ఎండ్రాయిల కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.